వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటనపై కూటమి కుట్రలకు తెరతీసింది. జనం వస్తే కేసులు పెడతామంటూ శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి బెదిరింపులకు దిగారు. జనం రాకుండా అడ్డుకోవటానికి పోలీసులను రంగంలోకి దించింది కూటమి ప్రభుత్వం. కేవలం 8 వాహనాలకే అనుమతి అంటూ శ్రీకాకుళం పోలీసులు ప్రకటించారు. ప్రభుత్వ ఆదేశాలతో వైఎస్ జగన్ పర్యటనపై శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆంక్షలు విధించారు. పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి రేపు ఎక్స్ సీఎం గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజిట్కి సంబంధించి వాళ్ళ పార్టీ తరఫున డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ధర్మాన కృష్ణదాస్ గారు వాళ్ళు రేపు ఎక్స్ సీఎం గారు అక్కడ అంపోలు జైలుకి వచ్చి అక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్న వాళ్ళని మీట్ అవ్వాలని చెప్పి పర్మిషన్ అప్లై చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ వాళ్ళని అడిగాము. మనకు ఇంకా కొన్ని డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి అడిగాము. ఇప్పటివరకు ఆ డీటెయిల్స్ ఇంకా ఇవ్వలేదు. సో ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి మనము దానికి అకార్డింగ్లీ ఒకసారి దాన్ని అన్ని చెక్ చేసుకొని పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పర్మిషన్కి సంబంధించి కూడా క్లియర్గా వీ వాంట్ టు మేక్ వన్ థింగ్ వెరీ క్లియర్. ఎక్స్సీఎం గారు మనకి వైజాగ్లో నుంచి శ్రీకాకుళం వచ్చి జైల్లో వాళ్ళని ములాఖాత్ అవ్వడం వరకు మనం పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ములాఖాత్ అవ్వచ్చు, జైలు అథారిటీస్ వాళ్ళు అలో చేస్తే వాళ్ళు వెళ్ళి ములాఖాత్ అవ్వచ్చు. బట్ వాళ్ళ రూట్లో వచ్చి ఇక్కడికి వచ్చి అది చూసుకొని వెళ్ళడానికి శ్రీకాకుళం పోలీస్ తరఫున మనం పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఎక్కడైనా కానీ ఒక ర్యాలీ లాగా కానీ లేదంటే ఒక క్రౌడ్ గ్యాదరింగ్ చేసి ఒక పబ్లిక్ మీటింగ్ లాగా కానీ దానికి దేనికి వీళ్ళు పర్మిషన్ అప్లై చేయలేదు. మనం కూడా ఎక్కడా ఇవ్వడం లేదు. వాళ్ళు ఇక్కడికి విజిట్ చేసుకోవచ్చు, రెగ్యులర్గా ఎలాగైతే అందరూ వెళ్ళి కలుస్తున్నారో అలా కలిసి వాళ్ళు తిరిగి వెళ్ళొచ్చు. బట్ ఎక్కడే కానీ పబ్లిక్ని గ్యాదర్ చేయడం కానీ ర్యాలీస్ చేయడం కానీ రోడ్ షో లాంటివి చేయడం కానీ దానికి దేనికి పర్మిషన్ ఇవ్వడం లేదు. ఏవైనా రోడ్ షోలు కానీ పబ్లిక్ గ్యాదరింగ్ కానీ పబ్లిక్ మీటింగ్కి సంబంధించి కానీ ఏ పర్మిషన్స్ లేవు. వాళ్ళు కూడా పర్మిషన్స్కి అప్లై చేయాలి. మాత్రం 100% మేము లీగల్గా యాక్షన్ తీసుకుంటాం. వస్తారనంటే మాత్రం అది కుదరదు. అదే క్లియర్గా చెప్తూ ఉన్నాం మనం పబ్లిక్కి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటనపై ఎల్లో కుట్రలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి సతీష్. సతీష్, ఎస్పీ వ్యాఖ్యలను ఎలా చూడాల్సిన అవసరం ఉందంటారు? అనుశ్రీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన పైన ఆ కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరలేపింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు రేపు ఉదయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళనున్నారు. ఈ పర్యటనలో సాధారణంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ జిల్లాకు పర్యటనకు వెళ్ళి అక్కడ పెద్ద ఎత్తున జనం వస్తా ఉన్నారు, అభిమానులు వస్తా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వస్తా ఉన్నారు, సమస్యలు చెప్పుకోవాలనుకున్నటువంటి సామాన్య ప్రజలు కూడా వస్తున్నటువంటి సందర్భాలు ప్రతి ఒక్క పర్యటన కూడా చూస్తే ఇప్పుడు ఆ జనం ఎవరు రాకూడదంటూ నేరుగా బెదిరింపులకి పోలీసుల చేత బెదిరింపులు దిగడం అనేది ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. స్వయంగా సాక్షాత్తు శ్రీకాకుళం జిల్లా ఎస్పీనే ప్రెస్ మీట్ పెట్టి కేవలం 8 వాహనాలకు మాత్రమే అనుమతిస్తాము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం నుండి నేరుగా శ్రీకాకుళం వచ్చి ఇక్కడ జైల్లో ఉన్నటువంటి ఆ మాజీ మంత్రి శ్రీధర్ అప్పలరాజుని పరామర్శించి వెళ్ళిపోవాలి, అంతకు మించి ఏం చేయడానికి వీల్లేదంటూ ఏ గ్యాదరింగ్ జరగడానికి వీల్లేదు, ఎవరు కూడా రాకూడదు, వస్తే చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం, చర్యలు తీసుకుంటాం, కేసులు పెడతాం అన్నటువంటి ధోరణిలో స్వయంగా జిల్లా ఎస్పీ మాట్లాడడం. దీని వెనక అది స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన పైన ఆంక్షలు విధిస్తోంది, పెడుతోంది అన్న విషయం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ నుండి నేరుగా రోడ్డు మార్గంలో శ్రీకాకుళానికి వెళ్తారు. దారిలో ఏదైతే విశాఖపట్నం సిటీ తర్వాత భీమిలి, అదేవిధంగా భోగాపురం నియోజకవర్గాల మీదుగా ఎచ్చెర్ల నియోజకవర్గం మీదుగా శ్రీకాకుళం పర్యటనకు వెళ్తారు. ఈ పర్యటనలో ఎవరు పాల్గొన్నా సరే లేదా శ్రీకాకుళం జిల్లా పరిధి స్టార్ట్ అయిన తర్వాత ఎవరు దీంట్లో హాజరైనా సరే వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు వచ్చినా సరే కేసులు పెడతామన్నటువంటి ధోరణులు. 8 వాహనాలు మాత్రమే ఉండాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన కాన్వాయ్ వాహనాలు మాత్రమే ఉండాలి, 8 వాహనాలకు మించి ఉండడానికి వీల్లేదంటూ ఆంక్షలు పెట్టడం అనేది గతంలో అనేక జిల్లాల్లో ఎప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటన వెళ్ళి ఇటువంటి
ఆంక్షలు గతంలో కూడా చాలా సార్లు పెట్టారు. అయితే ఎంత పెట్టినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ వాటిని లెక్క చేయడానికి పరిస్థితి, కేసులు పెడతామని. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి అభిమానంతో ఎవరైనా సరే వస్తే వాళ్ళపైన కేసులు పెడతామని కూడా బెదిరించేటువంటి ప్రభుత్వం పోలీసుల చేత బెదిరించిన పట్ల మాత్రం తర్వాత విమర్శలు వెల్లువెత్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా స్పష్టంగా ఎన్ని ఆంక్షలు పెట్టినా సరే యథాతథంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతుందని స్పష్టం చేశారు. రేపు ఆ మాజీ మంత్రి శ్రీధర్ అప్పలరాజుని వెళ్లి కలుస్తారు. మాజీ మంత్రి శ్రీధర్ అప్పలరాజు పైన అక్రమంగా ఒక యాక్సిడెంట్ కేసులో జైలుకి పంపించడం, ఆయన కుమారుడికి సంబంధించిన యాక్సిడెంట్ కేసులో ఉద్దేశపూర్వకంగా కక్షగట్టి కేసు పెట్టి మరి జైలుకి పంపించారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉందని చెప్పడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు పర్యటన వెళ్తా ఉన్నారు. పోలీసులు ఆంక్షలను చూసి మాత్రం సామాన్య ప్రజలు కూడా విస్తుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే నిజానికి జగన్ పర్యటనలకి జనాన్ని ఎవరు ఆహ్వానించరు, కానీ వాళ్ళే అభిమానంతో వచ్చే సందర్భాలు మనం ప్రతిసారి చూస్తూ ఉంటాం. సో వచ్చే జనాన్ని ఆపటం కోసం పోలీసులు చేస్తున్న ప్రయత్నాన్ని ఎలా చూడాలంటారు? చాలా స్పష్టంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ప్రాంతాల్లో జనసందోహం తరలి వస్తుంది. ఏ నియోజకవర్గంలో అయినా సరే ఇటీవల కాలంలో భీమవరం వెళ్ళినప్పుడు పర్యటన కానీ, అంతకుముందు జరిగినటువంటి పర్యటనలు కానీ, ఏ చిత్తూరు దగ్గర నుండి ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే అదే తరహాలు ఇటీవల విశాఖపట్నానికి మత్స్యకార కుటుంబాలకి అండగా నిలవడానికి వెళ్ళినప్పుడు కూడా పెద్ద ఎత్తున జనం వచ్చారు. సో ఉత్తరాంధ్రలో విపరీతంగా వస్తారన్నటువంటి అంచనా పోలీసులకి ఉంది, తెలుగుదేశం పార్టీ నాయకులకి ఉంది. సో జనం వస్తారు భారీ ఎత్తున, అది ప్రజల్లో ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. ఆ ఇంపాక్ట్ క్రియేట్ అవ్వకుండా బెదిరించాలన్నటువంటి ధోరణే ప్రభుత్వంలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అనేక సందర్భాల్లో ఇక్కడ ఇదే తరహా ప్లాన్లు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అనుసరించినప్పుడు కూడా అవన్నీ కూడా పటాపంచులైనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కూడా ఎన్ని ఆంక్షలు పెట్టినా సరే, ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే వాటన్నిటినీ కూడా ఛేదించుకుని వస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం చెప్తుంది. ఇది కేవలం ఉద్దేశపూర్వకంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ప్రజాదరణ చూసి ఓరలేక 2 సంవత్సరాల్లోనే ప్రజల్లో వస్తున్నటువంటి ప్రభుత్వంపై వస్తున్నటువంటి తిరుగుబాటు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి నిరంతరం ఇప్పటికే వివిధ సమస్యలకు సంబంధించినటువంటి బాధితులు వస్తా ఉన్నారు, రైతులు వస్తా ఉన్నారు, యువత వస్తా ఉన్నారు, విద్యార్థులు వస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున జనసందోహం వస్తున్నప్పుడు దాన్ని చూసి ఓరవలేక ఉద్దేశపూర్వకంగానే జనాన్ని నియంత్రించడానికి, జనాన్ని బెదిరించడానికి ఈ విధంగా పోలీసులనే స్వయంగా రంగంలోకి దించి ప్రెస్ మీట్లు పెట్టి మరి చెప్పడం అనేది తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఉద్దేశపూర్వకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఉద్రిక్తలు సృష్టించాలన్నటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీదా, లేకపోతే దీని వెనక ఉన్నటువంటి కుట్ర ఏంటన్నది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ప్రశ్నిస్తా ఉన్నారు. సో దీంట్లో చాలా క్లియర్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జనం వస్తే కేసులు పెడతామని ఎస్పీ చేత ప్రెస్ మీట్ పెట్టించడం అంటే ఇంకా ఈ పర్యటన తర్వాత వరుసగా కేసులు పెడతామన్నటువంటి ధోరణిని ముందుగానే ప్రభుత్వం ప్రదర్శించిందన్న దాని తీరు పట్ల విమర్శలు వెలువెత్తున్నాయి అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇదే అంశంపై మనతో స్పందించేందుకు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఈవేళ వైఎస్ జగన్ పర్యటనని పురస్కరించుకొని ఎస్పీ కేసులు పెడతాం వచ్చే జనాల మీద అని బెదిరిస్తున్న ధోరణిలో చెప్పటాన్ని మనం గమనిస్తున్నాం. ఎలా చూస్తారు ఎస్పీ వ్యాఖ్యల్ని? మీరు ఏం చేయబోతున్నారు రేపంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి ఒక ప్రజానాయకుడు, ఆయన ఈ రాష్ట్రంలో ఆరాధ్య నాయకుడిగా ప్రజలకు అవసరాలు తీర్చి విద్య, వైద్యం, వ్యవసాయం అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల మనసులో ఉన్నటువంటి గొప్ప నాయకుడు ఆయన. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఈ జాతీయ అధ్యక్షులు వైఎస్ఆర్ పార్టీ. అటువంటి నాయకుడు వచ్చి 2 సంవత్సరాల తర్వాత శ్రీకాకుళం వచ్చిన సందర్భంగా అందరూ వెళ్ళి ఒకసారి చూడాలి, పరామర్శించాలి, ఆయన గౌరవించాలని అనుకోవడం సహజమైనటువంటి పరిణామం ఇది. దాని ఆంక్షలు పెట్టి దాన్ని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అది ప్రజా వ్యతిరేక చర్యలు చేసిన వాళ్ళు ఎవరూ మనలేదు. పోలీసు అధికారులకు కూడా మేము అదే రిక్వెస్ట్ చేస్తాం, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది తప్పు పద్ధతి. ఇది ప్రజలు మనసుతో దోచుకున్నటువంటి గొప్ప నాయకుడు. ఇప్పుడు స్వయంగా ఆయన శ్రీకాకుళం వచ్చే సందర్భం కాబట్టి మేమేం ర్యాలీలు చేయట్లేదు, మీటింగ్లు పెట్టట్లేదు. ఆయన ప్రోగ్రామ్ కూడా కేవలం మిలాఖత్తు, ప్రెస్ మీట్ తప్ప ఏముండదు. మేము కేవలం ఆయన చూడడానికి వెళ్ళడం అనేది శ్రీకాకుళం జిల్లా ప్రజల ఆకాంక్ష. మరి ఈ జిల్లాకు ఎంతో మేలు చేసినటువంటి ఆయన మూలపేట పోర్టు కానీ, అలాగే కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కానీ, విద్య, వైద్యం, వ్యవసాయం అన్నింటిలో కూడా అతను సహాయం చేసినటువంటి గొప్ప నాయకుడు కాబట్టి తను చూడాలన్న తపన అందరికీ ఉంటుంది.
దయచేసి ఎటువంటి ఆంక్షలు పెట్టకుండా చూడడానికి పర్మిషన్ ఇవ్వాలని పోలీసు అధికారులకి మేము వైఎస్ఆర్ పార్టీ రిక్వెస్ట్ చేస్తున్నాం. రైట్, అంటే ఇది ఈ తొలిసారిగా కూడా కనిపించట్లేదు కదండి. గతంలో కూడా ఆయన పర్యటనలు చేస్తున్నారు ఫలానా ప్రదేశంలో అన్నప్పుడు ఈ తరహా బెదిరింపులకు పాల్పడటాన్ని కూడా మీరు గమనించే ఉంటారు. అది పోలీస్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలుగా మేము అనుకుంటున్నాం. పోలీస్ అధికారులు కూడా కేవలం వాళ్ళ చేతిలో కీలు బొమ్మలుగా వ్యవహరించడం అది కరెక్ట్ కాదు. ఇవాళ గవర్నమెంట్ వాళ్ళది ఉంటుంది, రేపు మాది వస్తుంది. మీరు దయచేసి కరెక్ట్ గా మీరు చేసినటువంటి తప్పుడు చర్య మీకు ఖండించండి. అంతేగాని ఆయన చూడడం అన్న దానికి మీరు ఆంక్షలు పెట్టడం అనేది కరెక్ట్ కాదని నిన్న హృదయపూర్వకమైనటువంటి అభ్యర్థన.